జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. నేడు పార్టీ నేతలతో సేనాని విడివిడిగా సమావేశం కానున్నారు. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో మాట్లాడనున్నారు. పార్టీకి విజయ అవకాశాలున్న స్థానాలపై చర్చించనున్నారు పవన్. నిన్న విశాఖపట్నం వెళ్లిన పవన్ కళ్యాణ్ కొనతాల ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను కొనతాల సోదరుడు రఘునాథ్ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సుమారు 50 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వీరి భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణ ఆ తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొనతాల అలీగార్ అనే ప్రచారం కూడా జరిగింది. జనసేన పార్టీలో చేరిన సమయంలో అనకాపల్లి ఎంపీ సీటుకు కొనతాల రామకృష్ణ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే గత కొద్ది రోజులుగా అనకాపల్లి ఎంపీ స్థానానికి జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. నాగబాబు సైతం నియోజకవర్గంలో సమీక్షలు జరుపుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని యలమంచలిలోనూ నాగబాబు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. దీంతో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నాగబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు కొనతాల హాజరు కాకపోవడంతో మాజీ మంత్రి అలీగార్ అనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. మరోవైపు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, రాబోయే ఎన్నికల్లో ఎలా వెళ్లాలి అనే అంశంపై చర్చించామని భేటీ అనంతరం కొనతాల రామకృష్ణ తెలిపారు. పొత్తులో భాగంగా ఏ పార్టీలో ఎవరికి సీటు ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని సూచించానన్న కొనతాల తుది నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని అన్నారు. ఇక తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది కూడా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. బిజీగా ఉండడం వల్లే నాగబాబు పర్యటనలో పాల్గొనలేకపోయానని వెల్లడించారు. కొనతాల గారు వచ్చిన తర్వాత సంస్కృతిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత సంస్కృతిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద